హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే మరో జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే 12,000 పైన ఉద్యోగాలు అనేవి ఉండబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్, నోట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే May 20న రావడం అయితే జరిగింది. May 2023 అనేది ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఒక నోట్ అనేది రిలీజ్ అనేది చేశారు. నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గైస్, ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో బీపీఎం ఉద్యోగాలు 5,746 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఏబీపీఎం ఉద్యోగాలు అయితే 7,082 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చూసుకుంటే 12,000 పైన ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయి. అందరికీ మంచి అవకాశం అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉంటాయి. అండ్ మిగతా ప్రాసెస్ కూడా ఇక్కడైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే త్వరలోనే రిలీజ్ అనేది చేస్తామని ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఆన్లైన్ డేట్ అనేది May 22 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అని చూసుకుంటే June 11 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్ ఉంటే వాళ్ళకు కూడా టైం అనేది ఇక్కడ కేటాయించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే June 12 నుంచి June 14 వరకు అయితే మీరు మీ అప్లికేషన్ అనేది కరెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజల్ట్ అనేది June 3rd వీక్ లేదా 4th వీక్లో రిలీజ్ అనేది చేస్తామని చూపించడం అయితే జరిగింది. అండ్ అప్లై డేట్ స్టార్ట్ అయిన వెంటనే మిగతా ప్రాసెస్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి డివిజన్కి అయితే ఇవి నోట్ అనేది రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఇక్కడ షార్ట్లిస్ట్ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరోసారి అయితే ముందైతే 43,000 ఉద్యోగాలు అనేది రావడం అయితే జరిగింది. దాంట్లో చాలామంది కానీ జాబ్ అనేది రావడం అయితే జరిగిందండి. దాంట్లో మిస్ అయిన వాళ్ళకైతే మళ్ళీ ఇప్పుడు మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాతనే మీరు ఈజీగా అనేది జాబ్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందండి. ఒక ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. 10thలో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అండ్ గైస్, ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.